మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో హోలీ పండగ ఒక్కరోజు ముందు మనం కామదహనం నిర్వహించుకుంటాం. తెల్లారి హోలీ పండుగ మస్తు ఘనంగా చేస్తాం. అసలు కామదహనం ఎందుకు నిర్వహించుకుంటాం? కామదహనం చేసే విధి విధానాలు ఏంటి? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి చంద్రశేఖర్ శర్మ అర్చకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. హోలీ పండుగకు ముందు కామదహనం చేసుకుంటుంటాం ఖచ్చితంగా. అసలు ఎందుకు చేయాలి? కామదహనం అంటే ఏంటి? శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. సూక్ష్మంగా దీనికి ఒక చిన్న కథ అనేది ఉంది పురాణోక్తంగా. అటువంటి కథను మీకు చెప్తాను. హోలిక అనేటటువంటి అమ్మాయి, ప్రహ్లాదుడు అనేటటువంటి అబ్బాయి, వీళ్ళిద్దరు కూడా అక్క తమ్ముళ్ళు. అయితే హిరణ్యకశపుడి యొక్క కుమారుడు ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదుడు మీకు తెలిసిన విషయం, స్తంభంలోంచి నరసింహస్వామి రూపములో వచ్చి హిరణ్యకశపుణ్ణి సంహరించినటువంటి వాడు మన నరసింహావతారం శ్రీ మహావిష్ణువు. విష్ణు భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ఏ అస్త్రానికి కానీ శస్త్రానికి కానీ ఏ విధమైనటువంటి విష ప్రయోగాలకు కానీ అగ్నికి కానీ నీటికి కానీ సంహారం అనేది లేకుండా ఎందులో పెట్టినా కానీ అందులోంచి తిరిగి వస్తున్నాడు. అలాంటి సమయంలో హిరణ్యకశపుడు హోలిక అనేటటువంటి ఇతని యొక్క అక్కను పిలిచి, మరి ప్రహ్లాదుడిని సంహరించాలి, అతనైతే విష్ణు భక్తుడు, మనమైతే శివభక్తులము, సంహరించాలని సంకల్పం కలిగింది. మరి ఎలా అంటే, ఆ విషయం నేను చూసుకుంటాను, ప్రహ్లాదుడిని సంహరించేటటువంటి బాధ్యత నాది అని హోలిక ఇంతకుముందు వీరు అడిగిన విధంగా శాస్త్రబద్ధంగా పంచపల్లవాలు సేకరించి అట్టి పంచపల్లవాలపైన తమ్ముడితో సహితంగా మంత్రాగ్ని వెలిగించి తమ్మునితో సహితంగా కూర్చుంటుంది. అయితే ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రహ్లాదుడు ఎటువంటి బాధకు లోనవ్వకుండా బయటకు వస్తాడు. ఆ హోలిక అనేటటువంటి అమ్మాయి ఆ అగ్నిలో దహనం గావించబడుతుంది. ఆ విధంగా దహనం అయ్యింది కాబట్టి పవిత్రాగ్ని స్థాపన చేసి పంచపల్లవాలతో కామదహనం అనేది జరపాలనేది శాస్త్రం. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చూస్తున్నాం. కామదహనం అనేసరికి ఆవు పిడకలతో కొంతమంది చాలా పవిత్రంగా భావించి చేస్తారు. ఇంకొంతమంది ఇంట్లో ఉండే వస్తువులు, విరిగిపోయిన వస్తువులు, వాడని వస్తువులు, ఇంకొంతమంది చెత్త, అట్లాంటివన్నీ కూడా వేసి, పాడైన బట్టలు ఇట్లాంటివన్నీ వేసి కామదహనంలో కాల్చేస్తున్నారు. సో అది సరైన పద్ధతేనా? అట్లా చేయొచ్చునా అసలు? లేదమ్మా. పవిత్రాగ్ని స్థాపన చేసి, అంటే మంత్రాగ్ని స్థాపన చేసి ఇంతకుముందు చెప్పిన విధంగా మామిడి కానీ, రావి కానీ, మేడి కానీ, జువ్వి కానీ ఇలాంటి కట్టెకు, వృక్షానికి సంబంధించినటువంటి కట్టెలు పవిత్రంగా సేకరించి మంత్రాగ్ని స్థాపన చేసి, హవన పొడి అని ఉంటుంది, మంచి నెయ్యితో ఇట్టి జ్వాల వెలిగించి హవన పొడిని వేస్తూ మంత్రాగ్నితో ఇట్టి జ్వాల ప్రజ్వలింపజేసి ఈ కామదహనాన్ని జరపాలి. అదేవిధంగా దాని చుట్టూ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయను నైవేద్యంగా ఆ హోమగుండంలో, అంటే ఆ మంత్రాగ్నిలో కాముడిలో వేయడము. మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ కాముడి యొక్క భస్మం కూడా చాలామంది పెద్దవాళ్ళు చూడండి మీరు, ఆ భస్మాన్ని తీసుకువెళ్ళి ఇంటి లోపల అంతా చల్లడం జరుగుతోంది. ఎవరైనా పిల్లలు భయభ్రాంతులకు లోనైనా కానీ, ఎక్కడైనా మంచి కార్యం మీద వెళ్ళాలి, ఆ కార్యం అవ్వాలి అని అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ విభూతిని సేకరించి తమ ఇంట్లో దేవాలయంలో కానీ దేవతా మందిరంలో కానీ పెట్టుకొని అటు విభూతిని నుదుటన ధరించి వెళ్ళినట్టయితే వారి యొక్క కార్యాలు సఫలం అవుతాయని శాస్త్రంలో చెప్పడం జరిగింది. సో మరి హోలీ పండగ ఇప్పుడుండే పరిస్థితులు, మీ మీ అనుభవాన్ని కొద్దీ ఇప్పుడుండే జనరేషన్ ఎట్లా జరుపుకుంటున్నారు హోలీ పండుగ? చాలా బాధేస్తుందమ్మా. హోలీ అనేది వసంతోత్సవం. ఉత్సవము అంటే పసుపు కుంకుమలతో, మరియు మోదుగ చెట్టు, మోదుగ ఆకులు అందరికీ తెలిసినటువంటియే. వాటిలో మనము భోజనం కూడా చేస్తాము మోదుగ విస్తారిలో. అటువంటి మోదుగ చెట్టుకు ఈ కాలములో, ఈ హోలీకి ముందుగానే పువ్వులు వస్తాయి. ఆ పువ్వులను సేకరించి వాటిలో కాస్త పసుపు వేసి ఉడికించినట్టయితే వాటిలోంచి పచ్చటి ముదురు ఎరుపు రంగులో నీరు వస్తుంది. ఆ నీరును చల్లారబెట్టుకొని ఈ తెల్లవారి
ఉదయం ఆ నీటిని చల్లుకుంటూ లేదా పసుపు కుంకుమలతో పవిత్రంగా నీటిని కలిపి ఆ నీటిని చల్లుకుంటూ వసంతోత్సవం అనేది జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ వసంతోత్సవము తెల్ల బట్టలు వేసుకొని అందరూ బాగుండాలి అనే సత్సంకల్పంతో ఒకరి మీద ఒకరు బావా బావమరుదులు, వదిన మరదళ్ళు, తోటి కోడళ్ళు ఈ విధంగా చల్లుకుంటూ వసంతోత్సవం అనేది జరుపుకుంటారు. అన్నదమ్ముళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ మీద ఈ నీళ్లు పోయడం కానీ అలాంటివి చేయకుండా వరుసలో ఉన్నటువంటి వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా బావ మరుదులు, వదిన మరదళ్ళు ఈ విధంగా వీళ్ళందరూ సంబరంగా జరుపుకునేటటువంటి ఉత్సవమే ఈ వసంతోత్సవము, హోలీ. వాడుక భాషలో హోలీ. సో ఇప్పుడు జనరేషన్లో ఎట్లా జరుపుకుంటున్నారు హోలీ? ఇప్పటి జనరేషన్ చూస్తే చాలా బాధగా ఉంది. ఉదయం లేస్తూనే తాగి ఆ కందెన గ్రీసు అని బండ్లకు పూసేటటువంటి ఆ గ్రీస్ తీసుకొని కందెన తీసుకొని చాలా క్రూరంగా వాళ్ళని పట్టుకొని ఎదుటి వారిని పట్టుకొని స్నేహితులైతే ఏంది ఇంతకుముందు చెప్పినటువంటి రిలేషన్లో వాళ్ళనైతే ఏంది పట్టుకొని వాళ్ళ తలకు రుద్దడం, మొహానికి రాయడం, చాలా ర్యాష్గా నీళ్లు పోయడం. ఈ లాస్ట్ ఇయర్ అయితే నేను చూసాను ఈ మోర్లలో తోసేసి మోరిలో వేసి అతన్ని ముంచుకుంటూ తీయడము, డ్రమ్ములో వేసి ముంచుకుంటూ తీయడము, ఇలాంటి సందర్భాలు జరుగుతున్నాయి. ఇది చాలా బాధాకరము. ఇలాంటి పవిత్ర ఉత్సవాన్ని ఇంతటి క్రూరంగా జరుపుకోవడం అనేది అస్సలు మంచిది కాదు. అలా జరుపుకునే పద్ధతిని మానేయాలని అందరినీ కోరుకుంటున్నాను. సో ఇప్పుడు కొత్తగా హోలీ అని అంటే ఈవెంట్స్ చేస్తున్నారు. సో పబ్లిక్ క్లబ్లో అయితే ఫుల్ బిజీ. ఆ ఈవెంట్స్కి దాదాపు ఒక వారం రోజుల ముందు నుంచే బుకింగ్స్ ఓపెన్ అంటున్నారు. సో అది ఎంతవరకు మన సాంప్రదాయంలో ఉంది? అమ్మ, కల్చర్ అనేది పెరిగిపోతుంది. ఎందుకు అంటే మన వినాశనానికే ఈ కల్చర్ అనేది పెరిగిపోతుంది. పవిత్రంగా జరుపుకునేటటువంటిది ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి పండగలు కూడా డబ్బులు ఇచ్చి ఈ ఈవెంట్స్ అని అవని ఒక రూమ్లో కానీ లేదా ఒక ఎకరం హాల్స్లో కానీ ఒక ఎకరం స్థలంలో కానీ ఇవి జరుపుకుంటూ అక్కడ మత్తు పదార్థాలు సేవిస్తూ పిచ్చి నృత్యాలు చేస్తూ ఇలాంటివి జరుపుకోవడం జరుగుతోంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. పెద్దలు అందరూ సంతోషంగా పాటలు పాడుకుంటూ ఆహ్లాదంగా జరుపుకునేటటువంటి పండగలన్నీ కూడా ఇలా డబ్బుకు దాసోహమని జరుపుకోవడం జరుగుతోంది. ఒక హోలీ విషయంలోనే కాదు, చాలా పండగలను కూడా ఈవెంట్స్ రూపంలో చేస్తున్నారు. ఒక విషయంలో చెప్పుకోవాలంటే పెళ్ళిళ్ళు కానీ అవి కానీ చేయాలంటే మాకు కూడా బాధాకరమైనటువంటి విషయం. చాలా కార్యక్రమాలకు కూడా మేము వెళ్ళడం లేదు. ఇదే కారణం. మీడియా వాళ్ళు ఫోటోలకు ఇచ్చినటువంటి ఇది పంతుల యొక్క మంత్రానికి కానీ సాంప్రదాయానికి కానీ విలువలు ఇవ్వడం లేదు. కాబట్టి సాంప్రదాయబద్ధంగా ఉండండి. సో ఇది ఇప్పటి వరకు ఎంతో మంది తెలిసి తెలియక కామదహనంలో మనం తప్పులు చేస్తుంటాం. కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా ఈ ఏడాది హోలీ పండుగకైనా కామదహనం చాలా పవిత్రంగా చేసుకుందాం. ఏ తప్పులు మన వైపు నుంచి జరగకుండా చూసుకుందాం. సో ఇది కామదహనానికి సంబంధించిన, పవిత్రతకు సంబంధించిన, మన సాంప్రదాయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.